రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోగివాడ గ్రామంలో మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చిన్నబాబు డిమాండ్ చేశారు. గత 6-7 సంవత్సరాలుగా సమస్య కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవుట్లెట్ డ్రైనేజీ నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాలేదు. అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు, మహిళలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. తక్షణమే సమస్యలు పరిష్కారం కావాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం గోకోడ పంచాయతీలో గత ఒక 6-7 సంవత్సరాలుగా మురికి నీరు సమస్య ఉంది. గత ప్రభుత్వంలోనూ కూడా విద్యార్థులు, మహిళలు, యువకులు కూడా మురికి నీరు మీద నడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత అలానే పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులు అయిన తర్వాత, డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోకోడ పంచాయతీలో చాలా అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి కారణం ఈ రోడ్లు, ట్రైన్లే. ఖచ్చితంగా అధికారులు 2-3 రోజుల్లోనే ఈ సమస్య పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఇక్కడున్న విద్యార్థులు, మహిళలను తీసుకుని మరి సచివాలయంలోనా, లేదా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర, లేదా కలెక్టర్ గారి దగ్గర ఈ 3 ఏదో చోట మేము ఆందోళన చేపడతామని